కొబ్బరికాయ నుంచి కొబ్బరి తురుము తీసుకోవాలి. తర్వాత బెల్లం తీసుకోవాలి. ఒక ప్లేట్‌లో ఒక కప్పు సహాయంతో మనం తురిమిన కొబ్బరి ఎన్ని కప్పులు వచ్చిందనేది చూసుకోవాలి. నాకైతే దగ్గరగా 4 కప్పుల వరకు కొబ్బరి తురుము అనేది వచ్చింది. మీరు కొబ్బరి తురుము చేసుకోవడానికి మిక్సీ అయినా పట్టొచ్చు, లేదా కొబ్బరి కూరతోనైనా మనం కోరుకోవచ్చు. నాకు ఎగ్జాక్ట్‌గా 4 కప్పులు తురుము వచ్చింది. బెల్లాన్ని అర కేజీ వరకు తీసుకున్నాను. దాన్ని కూడా తురుముకున్నాను. బెల్లం 2 కప్పులు వేసుకున్నాను. ఒక ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి వేసి, నెయ్యి బాగా కాగిన తర్వాత అందులో ముందుగా వేరుగా పెట్టుకున్న కొబ్బరి తురుముని అందులో వేశాను. కొబ్బరి తురుము కొంచెంగా లైట్‌గా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం బాగా వేపుకోవాలి. కొబ్బరి తురుము ఎంత బాగా వేగితే మనకి అంత టేస్టీగా కొబ్బరి తురుము అనేది, కొబ్బరి ఉండలు అనేవి వస్తాయి. ఓకే, మొత్తం కొబ్బరి తురుము అంతా ట్రాన్స్ఫర్ చేశాక బాగా కలుపుకోవాలి. నెయ్యి అంతా కొబ్బరికి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా చేస్తే కొబ్బరి ఉండలు చాలా మెత్తగా, చాలా టేస్టీగా వస్తాయి. నెయ్యి వల్ల కొబ్బరి ఉండల టేస్టే మారిపోతుంది. మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. కాన్స్టెంట్‌గా అలా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు మాడుతుంది కాబట్టి. తరువాత సేమ్ అదే ప్యాన్‌లో కొబ్బరి తురుము పక్కన పెట్టిన తర్వాత కొంచెం బెల్లం, మనం 2 కప్పులతో తీసుకున్న బెల్లం వేసుకొని అందులో కొంచెం వాటర్‌ని యాడ్ చేయాలి. చిన్న టీ గ్లాస్ సైజ్ అంత వాటర్‌ని యాడ్ చేయాలి. బెల్లం ముక్కలు కరిగే వరకు, పూర్తిగా కరిగే వరకు మనం బాగా హీట్ చేసుకొని కలుపుకోవాలి. అలాగా కలుపుతూ ఉండాలి. కొంచెం సేపటికి మొత్తం కరుగుతూ ఉంటుంది. 4 యాలక్కాయలను కూడా తీసుకొని దంచి పక్కన పెట్టుకోవాలి. చూసారా, బెల్లము ఇంకా కరుగుతుంది. బాగా దగ్గరికి మరిగే వరకు, లోపలున్న బెల్లం ముక్కలన్నీ పూర్తిగా కరిగే వరకు మనం కలుపుకోవాలి. దీనికి బెల్లం పాకం అనేది, తీగ పాకం అది రావాల్సిన అవసరం లేదు. నార్మల్‌గా బాగా మరిగితే సరిపోతుంది. తీగ పాకం అది రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూసారా, బెల్లం బాగా మరిగిపోయింది. అప్పుడు వెంటనే కొబ్బరి తురుముని అందులో వేయాలి. ఆల్రెడీ నెయ్యిలో వేపేసి ఉంచిన కొబ్బరి తురుముని అందులో వేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుతున్నప్పుడు స్టార్టింగ్‌లో మనకి కొంచెం లైట్ గోల్డెన్ కలర్‌లో ఉంటుంది. దాన్ని చాలా బాగా ఫ్రై చేస్తూ ఉంటే మనకి డార్క్ గోల్డెన్ కలర్‌లోకి చేంజ్ అవుతుంది. డార్క్ గోల్డెన్ కలర్‌లో చేంజ్ అయ్యే వరకు మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ బాగా కలుపుతూ ఉండాలి. ఇలా చేయడానికి మినిమం 10 మినిట్స్ అయినా పడుతుంది. మంటని చాలా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఇప్పుడు చూసారా కలర్ ఎంత లైట్‌గా ఉందో, అది ఎలా డార్క్ కలర్‌లో మారేంత వరకు బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ దంచి పెట్టుకున్న యాలక్కాయలను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. యాలక్కాయల వల్ల మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. కొబ్బరుండలు నోట్లో వేస్తే కరిగిపోయేటట్టు ఉంటాయి. చూసారా ఇప్పుడు ఎంత డార్క్ కలర్‌లోకి చేంజ్ అయిందో. ఇలా చేంజ్ అయ్యే వరకు మనం బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని. మనం కొబ్బరి ఉండని చిన్న క్వాంటిటీలో తీసుకొని ఇలా ఉండ చేయగలగాలి. ఓకే, నా క్వాంటిటీని తీసుకొని ఇలా ఉండ చేస్తుంటే, అది ఉండలా అవుతుంటే మనకి పర్ఫెక్ట్ కొబ్బరి ఉండలు రెడీ అవుతాయి. ఓకే, కొంచెం సేపు బాగా కలుపుకొని చేతికి నెయ్యి కానీ, ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఉండలను చుడుతూ ఉంటే టేస్టీ అయిన, నోట్లో వేస్తే కరిగిపోయి టేస్టీ అయిన కొబ్బరుండలు రెడీ అవుతాయి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.